ఈ చలికాలంలో వచ్చేటువంటి బ్యాచ్‌కి చిక్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి 1 వీక్ లోపల ఎక్కువగా చిక్ మోర్టాలిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దానికి ప్రాపర్‌గా హీట్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల దాంట్లో యోక్ సాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మోర్టాలిటీ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వింటర్ సీజన్‌లో బ్రూడింగ్ టెంపరేచర్ అనేది 90 ఫారెన్ హీట్ అనేది ఫస్ట్ 3-4 రోజుల వరకు చేస్తూ ఉండాలి. మోర్టాలిటీ వచ్చిన చిక్స్ అనేది కంపల్సరీగా వాటిని పోస్ట్‌మార్టం చేసేసి యోక్ సాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వాటికి మార్నింగ్ టైంలో నియోడెక్స్ ఫోర్ట్ అనేది 40 గ్రామ్స్ 1000 పిల్లల ప్రకారం ఇచ్చేస్తూ హీట్ అనేది సఫిషియెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కర్టన్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఒకవేళ నియోడెక్స్ ఫోర్ట్ అనేది ఈ వింటర్ సీజన్లో సమ్టైమ్స్ అనేది పనిచేయదు. పనిచేయకపోయినట్లయితే ఎండ్రోఫ్లాక్సిన్ కానీ వెల్ఫ్లాక్స్ బిహెచ్టీ కానీ యాంటీబయాటిక్ అనేది మనం 1 ml 1 లీటర్ ద్వారా ఇవ్వడం వల్ల యోక్ సాక్ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా కరిగిచ్చేసి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. చిక్స్లో అనేది ఎదుగుదల బాగుంటుంది.